100% మీరు పక్కా విజిట్ అవ్వాలి. 100% హోటల్ పేరు మాకు చూసుకోరు. ఇది మనం అయితే లేలో రూమ్ తీసుకున్నాం. రూమ్ వ్యూ చూపిస్తాం మీకు ఒక్క నిమిషం విండోలో నుంచి. అదిగో వ్యూ కనిపిస్తున్నది వ్యూ. ఇదే వ్యూ మా రూమ్ నుంచి వ్యూ. క్రేజీ ఉంది. అది ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ బయట చూపిస్తా. ఒక నిమిషం బయట చూపిస్తా. చూసిరా రూమ్ అయితే రూమ్. ఇది హాలు, ఇదొక రూము, బాత్రూమ్. ఇది పర్ పర్సన్ మాకైతే 400 పడ్డది. పర్ పర్సన్ 400. వ్యూ ఎట్లుంది? క్రేజీ కదా. నాకు తెలిసి మేము ఇప్పటి వరకు తీసుకున్న రూముల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ రూమ్ అంటే ఇదే. ఇంకా అదిగో ఎయిర్పోర్ట్. ఇప్పుడే ఫ్లైట్ అలా గాల్లోకి వెళ్ళిపోయింది. చూసారుగా ఎలా ఉందో రూమ్ మాత్రం. ఇది మా విండో. లోపల మా వాళ్ళు పడుకుర్రు, అనిపిస్తారా మీకు? అదే ఇంకెవ్వరు అందరు పడుకుర్రు. ఎట్లుంది రూమ్? ఎట్లుంది వ్యూ? ఎట్లుంది? నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్ ఇప్పటివరకు తీసుకున్న రూమ్ అంటే వ్యూ ప్రకారంగా స్పేస్ ప్రకారంగా 400. ఇదే ఫస్ట్ టైం మేము పర్ పర్సన్ ఇంత హైయెస్ట్ పెట్టడం ఒక్కడికి. లాస్ట్ మేము స్పీడీలో కల్పాలో ఒక 330 కూడా కాదు, 320 పెట్టాం పర్ పర్సన్కి. అది ఇంకా క్రేజీ వ్యూ. అది ఇట్లా డోర్ తీయగానే కొన్ని ఉంటుంది ముందు. అబ్బా అది వేరే అసలు. ఇది ఓకే 400 ఎందుకంటే కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మరి ఎయిర్పోర్ట్ పక్కకే ఫ్లైట్ వ్యూ, కొండల వ్యూ అంటే మినిమం తీసుకుంటాడు వాడు. మినిమం తీసుకుంటాడు. ఇది నిజం. మళ్ళీ నాకు ఇలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే సిగ్నల్. మేము ఇక్కడ మన సౌత్లో తీసుకున్న సిమ్స్ వేరే సిమ్స్ ఏ పని, ఓన్లీ కాశ్మీర్ సిమ్స్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్. బేసిక్గా నేనైతే ఎయిర్టెల్ తీసుకున్నా, మా ఫ్రెండ్స్ జియో తీసుకోరు. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు పోస్ట్ పేడ్ నడుస్తుంది అంటారు కానీ నడవదు, కష్టం. ఇక్కడ పోస్ట్ పేడ్ తీసుకోవాలి. మ్యాక్సిమం ఎయిర్టెలే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పటివరకు నేను చూసిన ప్లేసెస్లో లైక్ ఇన్ని ప్లేసెస్ దాటుకుని వచ్చాం కదా, ఎయిర్టెల్ అయితే కాన్స్టెంట్గా పనిచేసింది. కార్గిల్లో మాత్రం ఎయిర్టెల్ ఎక్కువ పనిచేయదు, జియో ఎక్కువ పనిచేస్తుంది. అట్లా అని కార్గిల్ దానికోసం మీరు జియో తీసుకుంటే అయిపోయింది, కథం. మీకు దాని తర్వాత సిగ్నలే దొరకదు. ఏదో అక్కడ ప్యాంగాన్లో ఏదో అలా అక్కడ ఒక పాయింట్ ఈ వస్తుంది. మీ ఫోన్లో ఈ 5G ఫోన్స్లో ఎప్పుడైనా చూసారా? అప్పుడు చూస్తారు మీరు ఈ సింబల్, ఈ ప్లేస్. ఒకప్పుడు చూసినాం మన మైక్రోమాక్స్ ఫోన్స్లో ఈ ప్లేస్. అది ఈ సిగ్నల్ ప్రాబ్లం ఎట్లుంటుందంటే, నాకు పొద్దున్నే లేవగానే వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో నాకు ఎడిటింగ్కి ఒక 4 hours పడితే అప్లోడ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ నాకు 1 hour పడుతుంది. ఎందుకంటే వైఫై నాకంటే సిగ్నల్ రాదు. ఓకే కోట్లోడు ఇంత పే చేస్తున్నాం, కనీసం వాడు వైఫై ఇస్తాడంటే ఇస్తాడు. ఓకే ఇస్తాడు వాడు. ఆ వైఫై ఏడు ఉంటుంది తెలుసా? రూమ్ పక్కకు ఉండదు. ఇప్పుడు ఇది రూమా వైఫై ఈ అవుటర్ దాటినాక అక్కడ వైట్ డబ్బా కనిపిస్తుంది. వైట్ డబ్బా వైఫై డబ్బా నుంచి గిడి వైఫై రా ఎట్లా వస్తుంది? మళ్ళీ నేను అప్లోడ్ చేసే లాంగ్ వీడియో అప్లోడ్ కానీకి నానా తండాలు పడ్డ పొద్దు. అస్సలు అవుతలే. ఇది పరిస్థితి మనకు లేదు. మనమైతే జిరాక్స్ షాప్కి వచ్చినాం మేడం. వాడు ఒక్క జిరాక్స్ పర్మిట్, మనమైతే లదాఖ్ లోపల అంతా తిరగాలి అంటే పర్మిట్లు కావాలి. ఆ పర్మిట్లు జిరాక్స్ తీసుకోవాలి. ఒక పేజ్, సింగిల్ పేజ్ అంటే 4 పేపర్లు ఉంటాయి అందులో. PDF 4 పేపర్లు. ఒక పేజ్ ఒకటి 10 రూపాయలు, కేవలం 10 రూపాయలు. అది కూడా బ్లాక్ అండ్ వైట్. కలర్ 250 రూపాయలు, జస్ట్ 250. కావాలంటే తీసుకోవచ్చు, మనం అంత రిచ్ అంటే తీసుకోవచ్చు. సప్పుడేగా పర్మిట్లు తీసుకున్నాడు మీ ఇంటి దగ్గరనే బ్లాక్ అండ్ వైట్ 2 రూపాయలు పెట్టి తీసుకోండి. లేదంటే ఇక్కడ 10 రూపాయలకి ఒకటి బ్లాక్ అండ్ వైట్. కలర్ అయితే 250 రూపాయలు. మనకు పర్మిట్లు అయితే ఇంపార్టెంట్. పర్మిట్ లేకపోతే లదాఖ్లో తిరగరాదు, లదాఖ్ అవతల పోరాదు, ఎటు కాదు. పోలీసులు పట్టుకొని మొత్తం చిరాన్ వేసి బాయ్ బాబు ఇంటికి వెళ్ళిపోను, అదే ఫ్లైట్ ఎక్కడ ఇంటికి వెళ్ళిపో బాబు నీకు ఇచ్చేసేస్తారు అంతే. ఇంకేమంటే అంతే. ఇప్పుడు పర్మిట్ ఏడే తీసుకుందాం అంటే ఇంటికాడే తీసుకోవడం బెటర్. జిరాక్స్ ఇంటి దగ్గర తీసుకొని రండి. చూపిరా జిరాక్స్ చూపిరా ఒకసారి. జిరాక్స్ చూపిరా. ఈ పర్మిట్లు ఎన్ని పేపర్లో చూపిరా? ఒకటి
అంటే మేము మొత్తము 7 బైక్స్ ఉన్నాయి కాబట్టి బైక్ ఒక పర్మిట్ అట్లా ఉంటుంది. 280 మొత్తం 280 రూపీస్ అయినాయి. బ్లాక్ అండ్ వైట్, అది బ్లాక్ అండ్ వైట్ గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడైతే మనం రెడీ అయినాం, రెడీ అయ్యాము, తిన్నికి పోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడే రెడీ అయ్యారు, అయిపోయింది. ఇప్పుడే తిన్నికి పోతున్నాం. కాశ్మీర్లో ఏదో ఫేమస్ అంట, నాన్ వెజ్లో ఫేమస్ ఉన్నాయి, వెజ్లో ఫేమస్ ఉన్నాయి. ఇక మా వాళ్ళు మ్యాక్సిమం నాన్ వెజ్ కాబట్టి అదేదో మటన్ వాజా ఏదో మటన్ వాజా అంట. వాజా అయితే తిన్నికి పోతున్నాం. దగ్గరలోనే ఓ 2 minutes మార్కెట్ నుంచి. ఏం బ్రో, ఏం కాదు బ్రో, వస్తున్నాం. కానీ ఇక్కడ కుక్కలు ఉంటాయి. ఈ ఒరిజినల్ ఇట్లా మన ఇప్పుడు మన జర్మన్ షెపర్డ్ లేదా మన ఇంకోటి పేరు ఎట్లా ఉంటుంది, సేమ్ అదే బ్రీడ్ కుక్కలా ఉంటాయి. ఊరు కుక్కలు కొంచెం పెంచుకోలేదు. ఏ అంకుల్ సైడ్ చేయగలమా? సైడ్ ఏ తాత ఎవరు అంటే లిఫ్ట్ కావాలా? మా లిఫ్ట్ అవసరం ఉంటుందా? చేసారా ఐడెక్స్ క్రేజీ హే అబ్బా కొంత చేసుకో మాడిఫై చేసుకోవాలి. లేవా మరి ఇటు పో అన్న ఉన్నానా? దారా ఇట్లా అంకుల్, పోలీస్ అంకుల్, వేడు అంకుల్ కూడా అవ్వట్లేదు. థ్యాంక్ యూ బై. ఇంకో ఎటు పోదా? లే మార్కెట్ కొడుతున్నావు. ఏ గోల్డ్ రెడ్డి కదా ఉంది ఊరు కుక్క. ఇదైతే లే మార్కెట్ పైకి వచ్చాం, చూపిస్తా ఎక్కడో ఈ ప్లేస్. ఇది లే మార్కెట్, ఇదంతా లే మార్కెట్. చూపిస్తా 1 second. ఎక్కడ ఉందో ఈ హోటల్, ఎక్కడ ఉంది ఇది? హోటల్ బకెట్ వీట్ రెస్టారెంట్ అనిపిస్తుందా? అది బకెట్ వీట్ రెస్టారెంట్. మేము ట్రై చేస్తున్నాం. ఇన్ కేస్ లేదు ఇది మాకు నచ్చితే మీరు కూడా ఇక్కడికి రావచ్చు. చూద్దాం ఏమో ఎట్లుంటుందో. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. యార్ ఓపెన్ లైట్ ఓపెన్ సక్సెస్ఫుల్లీ లోపలికి వెళ్ళొచ్చా? ఏమంటా నాకు అంతేనా? ఆ బ్రోని ఆర్డర్ ఇచ్చిండు. అదే నేను వీడియో रिकॉर्ड कर रहा है कुछ नहीं क्या है ये चाउमीन ओके लद्दाखी डिश ఇది చుతాకి బూత్ కాదు, ఇది ఫుడ్. It's chow mein, normal chow mein. Okay. అన్ని tentuk. Okay, tentuk. Skew. Okay, tentuk. ఇది tentuk ये सारा नूडल्स जो है ना सर, ये वाला चाइनीज वाला नूडल्स जो है ये मैदे का है. थेंथू स्क्यू छूतगी सारा जो है बकवीट का है. बकवीट? हाँ, बकवीट का हेल्थ बेनिफिट आपको मेनू के आगे लिखा हुआ है. ये एक रिच न्यूट्रिशियस आता है, इधर का लोकल ऑर्गेनिक आता है. और जिसमें जितना भी हर्ब्स है, एग्रीकल्चर हर्ब्स और हिमालयन हर्ब्स डाला हुआ है. पैकेट हर्ब्स नहीं. इसमें जो है नूडल्स में जो है ये पैकेट है मैदा है, और ये इसमें जो है पैकेट मसाले डाले हैं. बाकी इनमें सारे जो है जो ऑथेंटिक जो है लोकल हमारे जो घरों में क्यूजिन बनते हैं ना पुराने ज़माने में, उसके हिसाब से बनते हैं. बाकी आप बकवीट के बारे में आप नेट पे रिसर्च कर सकते हो. कोरिया, पोलैंड, रशिया वगैरह में इसका. हाँ जी, कैंसर ट्रीटमेंट में. हाँ, कैंसर ट्रीटमेंट. हाँ, स्टोमक कैंसर सर. स्टोमक कैंसर, बीपी, शुगर, इसके लिए हाई न्यूट्रिशियस है. और हम जो है मोमोज वाला भी जो है, मोमोज भी जो है बकवीट आटे के ही बनाते हैं, मैदे के नहीं बनाते.
तो ये हाँ जी शाम में आ जाएंगे, शाम में फिर हम घूमना है मार्केट पूरा। हाँ, और ये वन एंड ओनली रेस्टोरेंट है जो बगुट का मोमोज बनाता है। अच्छा लेटॉन में। ओके हाँ जी, और ये जो है हम ग्राउ भी जो है इसका बगुट का आटे का हम अपने खेत में ही करते हैं, और मसाला जो है ओके खेत में ही करते हैं। हाँ जी, नाइस ब्रो, थैंक यू ब्रो, थैंक यू। थैंक यू, బాయ్. ఇది చుచెకి షిన్షానా ఏంద్రా అది, ఇది చౌమిన్ చౌమిన్ మావాడు ఎట్లా తింటాడు, స్క్యూ వావ్ అలా తిన్నా నాకు కూడా తెలియదు. ఓ మావాడు ఏంద్రా ఇది తుక్క తుక్క కదా, టెన్తుక్ ఇది చుచెకి. ఇప్పుడు మనం అయితే చుచెకి తినబోతున్నాం, ఎట్లుందో చూద్దాం ఫస్ట్. ఓ వా వా కాదు కాదు, మా వాళ్ళు అయితే ఏమేమో తింటారు, నాకు ఏంటి అర్థమవుతుంది ఇదంతా. వీళ్ళు ఏ కొచ్చుడేందో ఇటీ బిర్యానీ ఫుడ్ తినడేందో, వాడేది డేట్స్ ఫోర్కుతో తినేది అడపులతో తింటుడు చూడు. ఇది మన ఊర్లో ఊరుకులతో తింటాం. ఇది కానీ వాళ్ళ మమ్మీ డాడీ చూస్తే ఎంత అసలు మావాడు ఇంత డెవలప్ అయిపోయిండు. అసలు ఫోర్కు తినేది స్పూన్తో తింటాడు. వాళ్ళ ఊర్లో పోయి మ్యాగీ తినడానికి ఇట్లా వాని దేవుళ్ళకి చూస్తారు అని. అమ్మో అసలు నార్మల్ మ్యాగీ వచ్చిండు, ఫారెన్ నుంచి వచ్చి నార్మల్గా మన మ్యాగీ ఎట్లా తింటాం ఇంటికాడ, నేనైతే అప్పుడప్పుడు చేతులు తింటాను. కొంతమంది ఫోర్క్తో తింటారు, కొంతమంది రిచ్ పీపుల్. మనోడు అల్ట్రా రిచ్ చెంచా అదేంది కట్టె పుల్లలు చాప్ ఓ చూసినా, నేను నాకంటే కట్టె పుల్లలు తెలుసు, వాడు చాప్ స్టిక్స్ అంటాడు. అది చాప్ స్టిక్స్. సక్సెస్ఫుల్గా అయితే మేమేవో నాలుగు ఐటమ్స్ అయితే తిన్నాం. నాకైతే ఓకే తినొచ్చు, కానీ ఇక మన సైడ్ లాగా కారం ఉండేది ఏదో వీళ్ళ సైడ్ ఎట్లా చేస్తారో అట్లా ఉంటాయి నార్మల్గా. పర్లేదు తినొచ్చు. మా ఫ్రెండ్స్కి అయితే అర్థం అది చెప్పరా సార్ ఎట్లుందో చెప్పరా. చాలా బాగుంది, ఖాళీ చేసాను నీసం ఇది నేను వీడి కాల్ చేసినాం. చౌమిన్ అంటే జస్ట్ నూడిల్స్ లా ఉంటాయి, నూడిల్స్ అనుకో కానీ టిబెటియన్ నూడిల్స్ అంటే చౌమిన్. ఈ రెండు మేము కాల్ చేసినాం, మీ ఇద్దరు కలిసి ఒక్కటి చేసినాం. వీళ్ళు మాత్రం 3 తిన్నారు, 1 2 అంటే 3 అంటే మేము కూడా కొంచెం టేస్ట్ చేసినాం, అదే చేసాం కానీ జస్ట్ టేస్ట్ ఇలా ఓకే ఇలా అంతే బాగుంది. ఓకే తినొచ్చు, ఫుడ్ మాత్రం బాగుంది, అంత బాగుంది. వీడు మాత్రం మొత్తం హస్వంత్ బాయ్ అయితే క్లీన్ చేసిండు. వాడు చూసేటోడు భయ్యా క్యా భయ్యా అన్నాడు 2 నిమిషాలు, కానీ ఫుడ్ మాత్రం క్రేజీ ఉంది. 100% మీరు పక్కా విజిట్ అవ్వాలి, 100%. హోటల్ పేరు మాకు చూసుకోరు. ఇది మెను లోపలికి వచ్చి మెను కనిపించింది అనుకో వీళ్ళకి వచ్చేసేది అప్పుడే అంతే. ఏ లోకల్ ఏంది బకర్ హిట్ అంతే. లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఓకే ఇది చూడండి. రివ్యూ అయితే ఓకే కదరా, ఫుడ్ క్రేజీయా రైట్. నాకు చెప్పరా నువ్వు సూపర్ ఓన్లీ చౌమిన్ అంటే మా ఇద్దరికి అది ఒకటే నచ్చింది, అంటే మిగతా నచ్చినాయి అదే. ఓకే అంతే గుడ్, ఓకే బాయ్ అంతే.